హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ శ్రీధర్. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ కింద వర్క్ చేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా నేను కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది చాలా తక్కువ మందికి వస్తూ ఉంటాయి, దే ఆర్ నాట్ కామన్ అని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ మందికి వస్తున్నాయి. అసలు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే కిడ్నీకి సంబంధించి వ్యాధి ఉందనేది చాలామందికి తెలియదు. చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత కానీ ఒక్కొక్కసారి ఇది డయాగ్నోస్ కాకపోవచ్చు. ఎస్పెషల్లీ సమాజంలో షుగర్, బీపీ ఇలాంటివి ఎక్కువ అవుతున్న కొద్దీ కిడ్నీకి సంబంధించి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే హార్ట్కి సంబంధించి ఇబ్బందులు, హార్ట్కి సంబంధించి ఈ స్టెంట్స్ కానీ లేదంటే ఈ బైపాస్ సర్జరీస్ అయ్యే వాళ్ళకి, తర్వాత ఇన్ఫెక్షన్స్, మలేరియా కానీ లెప్టోస్పైరోసిస్ కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ బారిన పడే వాళ్ళకి, కొన్నిసార్లు యాక్సిడెంట్స్లో వాటిలో ఏమైనా కండరాలకి వాటికి ఏమైనా దెబ్బ తగిలితే వాటి నుంచి కిడ్నీస్ దెబ్బతినడం, అండ్ ఇంపార్టెంట్లీ ప్రెగ్నెంట్ ఉమెన్, ఒక్కొక్కసారి ఆ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల కిడ్నీస్ అనేది ఎఫెక్ట్ అవ్వడం, అలాగే కొన్ని రకాల క్యాన్సర్స్, ఆ క్యాన్సర్స్ యొక్క ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కిడ్నీస్ అనేది దెబ్బతినడం, అలాగే ఆటో ఇమ్యూన్ డిసీజెస్, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అని, లేకపోతే కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, వాటి వల్ల కిడ్నీస్ యొక్క పనితీరు దెబ్బతినడం. సో ఇవన్నీ కూడా చాలా రకాల కారణాలు. సో వీళ్ళందరికీ కూడా మూత్రపిండాలు అనేది దెబ్బతినే అవకాశం ఉంది. అయితే వీటిని మనం ఎర్లీగా ఎలా కనుక్కోవచ్చు అంటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో పెట్టుకోవడం, అలాగే ఎప్పటికప్పుడు ఫిజిషియన్ని రెగ్యులర్గా కలిసి ఈ యూరిన్ యొక్క పరీక్ష, యూరిన్లో ఏమైనా ప్రోటీన్లు పోతున్నాయా, అయితే రక్త కణాలు ఏమైనా పోతున్నాయా, బ్లడ్లో వాటి యొక్క లెవెల్స్ అవి ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ రెగ్యులర్గా మనం మానిటర్ చేసుకోవడం ద్వారా మనం ఎర్లీగా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ని కనుక్కునే అవకాశం ఉంటుంది. అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే చిన్న వయసులో కనుక బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా కిడ్నీ యొక్క పనితీరు ఎలా ఉందో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. Thank you.